ఇదైతే మనకి సెబీ అనమాట, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో గ్రేడ్ ఏ ఆఫీసర్స్ అనమాట ఇన్ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట, 11th June 2024. అలాగే దీనికి 30th June అనమాట 2024 ఇస్ ద లాస్ట్ డేట్. ఇంకా మనకి phase 1 ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి July 27th 2024 అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా phase 2 వచ్చేసరికి August 31st అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పేపర్ 2 ఆఫ్ phase 2 ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రం September 14 అయితే ఈ యొక్క పేపర్ 2 phase 2 అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా అందరికి కలుపుకొని phase 3 ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అదైతే తర్వాత ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జనరల్ స్ట్రీమ్కి సంబంధించి టోటల్గా 62 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకి మాస్టర్స్ డిగ్రీ లేదంటే కనుక పీజీ డిప్లొమా మినిమం 2 years డ్యూరేషన్తో ఎనీ డిసిప్లిన్లో మనకి పీజీ కానీ లేదంటే పీజీ డిప్లొమా ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ లా కానీ లేదంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడాను, అలాగే సిఏ, అలాగే సిఎస్, అలాగే సిఎఫ్ఏ, అలాగే కాస్ట్ అకౌంటెంట్ వీళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అలాగే మనకి లీగల్కి సంబంధించి స్ట్రీమ్లో ఒక 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి కూడా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ లా అయితే కావాలి. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ స్ట్రీమ్కి సంబంధించి కూడా 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ చేసినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ ఎనీ డిగ్రీతో పాటు కనుక ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే మనకి ఎనీ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనమాట, ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్లో చేసినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి రీసెర్చ్కి సంబంధించి ఒక 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయని, దీనికి మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలన్నమాట. ఇక్కడ వేరియస్ ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారనమాట. దాంట్లో ఏదో ఒక దాంట్లో మనకి పీజీ అయితే కావాలి. అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ కూడాను 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా మనకి మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ తర్వాత ఇంజనీరింగ్ అనమాట, ఎలక్ట్రికల్ ఇది ఒక 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇది కూడా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే దేనికి కూడా అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి 31st March 2024కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏజ్ వచ్చేసరికి మనకి 30 years లోపు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1st April 1994 తర్వాత ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్ దీనికి అదనంగా ఇప్పుడు మనకి ఓబీసీ ఎన్సీలు అంటే నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 years అంటే 33 years వరకు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలో అప్లై చేస్తే 35 years వరకు వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ప్లస్ దీనికి సంబంధించి మనకి phase 1 అలాగే phase 2 ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. phase 3లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకా శాలరీ పర్టికులర్స్కి సంబంధించి ఇది మనకి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ఏ అనమాట, అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ అయితే అవుతుంది. 44,500 rupees బేసిక్తో మనకి 89,150 rupees పే స్కేల్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. దానికి అదనంగా వేరే బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనకి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు అవైతే ఇచ్చారనమాట. ఇంకా తెలంగాణకి సంబంధించి మన హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఇవైతే ఇచ్చారనమాట. మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో వాటిని చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా phase 2కి సంబంధించి కూడా మనకి ఇక్కడ కొన్ని సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, అలాగే హైదరాబాద్ కూడా ఉన్నది, హైదరాబాద్, రంగారెడ్డి కూడా ఉన్నది అనమాట. అదైతే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో దీన్ని కూడా మనం చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ ముఖ్యంగా మనకి ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 100 rupees ప్లస్ జిఎస్టీ అనమాట, అంటే 118 rupees పే చేయాలి. ఇంకా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 1000 ప్లస్ 18% జిఎస్టీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. అంటే 1,180 rupees అయితే
వాళ్ళు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఆన్లైన్లో లాస్ట్ స్టెప్లో అయితే మనం ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. సెబీకి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ, అసిస్టెంట్ మేనేజర్, జనరలిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, మొదట దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్, అలాగే డీటెయిల్స్, ప్రివ్యూ చూసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ థంబ్ ఇంప్రెషన్, ఇంకా అదర్ డిక్లరేషన్స్ అవన్నీ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడైతే లాస్ట్ స్టెప్లో పేమెంట్ అయితే పే చేసుకోవాలన్నమాట ఫీజు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ బిలో కనుక ఉంటే మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే జాగ్రత్తగా మీరు ఐడి ప్రూఫ్స్ ఏదైతే ఉంటాయో వాటి ప్రకారం జాగ్రత్తగా ఈ నేమ్ అన్నీ ఉన్నది అదైతే మనం ఆ యొక్క ఫోటో ఐడిని మాత్రమే మనం యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న నేమ్ ప్రకారం ఇవి కూడా మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటా అనేది. పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ కింద అయితే మనం ఎంటర్ అయితే చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయాలి. ఈ క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెకండ్ స్టెప్లో మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మెసేజ్ కూడా మనకి వస్తుందన్నమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. ఫ్రెండ్స్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మేట్లో అప్ టు 50 KB వరకు, 20 to 50 KB వరకు మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య అయితే మనం దానిని అప్లోడ్ అయితే చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి థర్డ్ ట్యాబ్ అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లో అయితే ఉన్నాము. పోస్ట్, మీరు ఏ స్ట్రీమ్గా అప్లై చేయాలనుకుంటున్నారో అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జెండర్ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా ఏదైతే మీరు దేనికి అప్లై చేయాలనుకో అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ, మీకు కేటగిరీ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఈ విధంగా సెలెక్ట్ చేసుకో. దీని తర్వాత మనకి మార్చుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఇవన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిన కాలమ్స్. ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 2016 యాక్ట్ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మిగతా వాళ్ళకి ఈ కాలమ్స్ అన్నీ ఏమీ ఉండవు అనమాట. కిందకైతే వచ్చేయచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళైతే ఇక్కడ పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనమాట. ఎవరైతే హిందూ కాకుండా అదర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మనకి రిలీజన్ ఉందన్నమాట. మీ యొక్క రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హిందూ కాకుండా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. హిందూ పెడితే మాత్రం నో అయితే పెట్టాలి మనం. అలాగే నేషనాలిటీ అనమాట. నేషనాలిటీ అంటే మనం ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫేజ్ 1 ఎగ్జామ్కి సంబంధించి మీరు ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు అయితే ఇచ్చారో సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనం ఇక్కడ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ అనమాట. అంటే మనకి 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారనమాట. మనం 3 కూడా డిఫరెంట్గా అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 3 కూడా డిఫరెంట్గా అయితే మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడైతే ప్రిఫరెన్స్ 1 ఫేజ్ 1, ప్రిఫరెన్స్ 2 ఫేజ్ 1, అలాగే ప్రిఫరెన్స్ 3 అనమాట ఫేజ్ 1కి సంబంధించి. ఇంకా ఫేజ్ 2కి సంబంధించి మీరు ఎక్కడ రాయాలనుకోండి. ఇక్కడైతే మన స్టేట్ అయితే ఇవ్వలేదు, డైరెక్ట్గా సిటీస్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఉన్నది, అలాగే హైదరాబాద్ కూడా ఉన్నదన్నమాట. మనం దానిని చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2 పేపర్ 2 ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఇది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి, మిగతా వాళ్ళకైతే ఉండదు. ఫేజ్ 1 ఫేజ్ 2 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా కిందకు వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి ఫస్ట్ డే, మంత్, ఇయర్ అనమాట మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే.
ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ అనేది 31st March 2024 ఇక్కడ చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. అలాగే జెండర్, మీరు మేల్ ఆ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే కనుక కవలలు అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి, లేదంటే నో పెట్టేసి ఇవన్నీ అవసరం లేదనమాట. మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా మ్యారీడా, అలాగే విడోరా డైవర్స్డా ఇంకా జ్యుడిషియల్లీ సపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ అనమాట, డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, అలాగే స్టేట్, అలాగే పిన్ కోడ్ అనమాట అడ్రస్లో నుంచి. ఇంకా కూడా మనకి పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసి కిందకి వచ్చేస్తే, లేదంటే ఇవి కూడా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ కోసం అయితే మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ ఎస్సీ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ 118 రూపీస్ అయితే చూపించారు. అలాగే జనరల్ క్యాండిడేట్స్కి అయితే 1118 రూపీస్ చూపెడతారు. అదైతే మనం లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వ్యాలిడేట్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక మీకు రెడ్ మార్క్ చూపిస్తుంది, లేదంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే చేసుకోవచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఈక్యూ కాలం అనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 31st March 2024 కిందాక చెప్పినట్టుగా ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మనకి అవసరమైతే అవుతుంది అనమాట. ఈ డేట్ అనేది మనకి ఆ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్స్లో కానీ, లేదంటే మార్క్ లిస్ట్లో కానీ, లేదంటే వెబ్సైట్లో వచ్చినటువంటి ఆ యొక్క రిజల్ట్స్కి సంబంధించినటువంటి ఆ డేట్ కానీ ఈ 31st March లేదంటే దానికన్నా ముందు కనుక ఉంటే మీకు సరిపోతుంది అనమాట. కిందకు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్మెంట్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ఇవైతే ఇచ్చారు, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే మీరు అదర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే మీరు అపీర్ అయ్యారా లేకపోతే పాస్ అయ్యారా, ఈ సంవత్సరం కనుక మీరు అపీర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కనుక ఫస్ట్ తీసుకోవాలి, పాస్ అయిపోతే పాస్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ మనకి ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ మీరు క్లాస్ అని ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అలాగే మాస్టర్స్ డిగ్రీ అనమాట కంప్యూటర్ సైన్స్, ఇది మనం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మనకి కనుక మాస్టర్స్ డిగ్రీ ఉంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ కంపల్సరీగా అయితే మనం ఇక్కడ ఫుల్ఫిల్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే కనుక ప్రజెంట్ వర్క్ చేస్తామంటే ఎస్ పెట్ట, లేకపోతే నో అనమాట. కంపెనీ నేమ్, మీకు పోస్ట్ ఏ పోస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తున్నారు ఇదైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ యాడ్ మోడ్ రోస్ కూడా వస్తాయి, మీకు మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మీరు ఎన్నైనా కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇంకా వెదర్ డిజైరియస్ టు అవైలింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఈ యొక్క SC ST వాళ్ళకి, OBC NCL వాళ్ళకి, PWD క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళైతే దీనిని ఇక్కడ ఎస్ పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాంగ్వేజెస్ అనమాట, ఇక్కడ 3 లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలి, స్టార్ మార్క్ పెట్టింది, రీడ్, రైట్, స్పీక్ అనమాట. అలాగే అదర్ లాంగ్వేజెస్ కూడా మనం ఇది యొక్క రీడ్, రైట్, స్పీక్ అనేది మనం చూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి, వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే అన్న ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఐ అగ్రీ అని చెప్పేసి మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే తర్వాత ఉండదన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఇక్కడ ఎంటర్ చేసామో అది మన ఎట్టి పరిస్థితుల్లో కన్నా మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో మీరు క్యాన్సిల్ అయిపోయి బ్యాక్ అయితే వెళ్ళొచ్చు, బ్యాక్ వెళ్ళిపోయి మీరు దానిని మోడిఫై అయితే చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఓకే అంటే సరిపోతుంది అనమాట. ఓకే అన్న ఆర్ యు షూర్ అని అడుగుతున్నారు, మనం ఓకే అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది మనకి 5th ట్యాబ్ అనమాట, అప్లోడ్స్ ట్యాబ్. ఇక్కడ మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఉంటుంది అది కూడా అప్లోడ్ చేయాలి. ఈ క్యాప్చా అయితే మనం ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మనం ఒక వైట్ పేపర్ మీద బ్లూ లేదంటే బ్లాక్ ఇంక్తో మనం ఇంప్రెషన్ వేసుకోవాలన్నమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్
వేసుకొని అదైతే మనం దాని వరకు స్కాన్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య దానిని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అని ఉంటుంది, కింద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానిని మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని, పెన్తో రాసుకొని బ్లాక్ ఇంక్తో 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే మనం దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి మ్యాటర్ అనమాట. ఇక్కడైతే ఇచ్చారు, ఇక్కడ మనకి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా అనమాట. ఇక్కడ యాస్టేజ్గా మీరు రాసేసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య ఒక జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇదైతే సిక్స్త్ ట్యాబ్ అనమాట, లాస్ట్ ట్యాబ్ పేమెంట్ సెక్షన్ అనమాట. ఇక్కడ క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, QR, UPI అనమాట. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దానికి మనకి 15 జూలై 2024 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ లోపల మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి సెబీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ గ్రేడ్ ఏ ఇన్ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ హ్యావ్.